మరిచిపోదు. దానికి వాళ్ళు గుర్తుపట్టుకునేటట్టు ఖచ్చితంగా చర్యలు ఉంటాయని నేను అనుకుంటున్నాను సార్ వర్మ గారు. త్రివిధ దళాలతో కూడా మోదీ గారు ప్రత్యేకంగా భేటీ అవుతున్నారట. సో ఎస్. త్రివిధ దళాలు కానీ ఒకసారి ఎంటర్ అయినాయి అంటే అది యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టేనా? అంటే ఏమవుతుందంటే అది లిమిటెడ్ గా చేయాలా, లేకుంటే ట్రైనింగ్ సెంటర్స్ చేయాలా, ఈ టెర్రరిస్ట్ ఫోరం ఏదైతే ఉందో వాళ్ళను సమూలంగా మనం నాశనం చేయాలా, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటా. హ్మ్. ఎందుకంటే ఈ సందర్భంగా చూసుకుంటే ఒక ఇజ్రాయెల్ పౌరుడు కూడా అక్కడ చనిపోవడం జరిగింది అనేది మనం విన్నాం. అవును. ఇజ్రాయేలీ దేశస్తులు వారు కూడా అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ప్రపంచంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి, ఈ విధమైన పరిస్థితిలో త్రివిధ దళాలను సాధారణంగా మనం కాంటాక్ట్ చేస్తూ ఉంటారు ఇటువంటి పెద్ద సంఘటన జరిగినప్పుడు. అంటే ఎవరు ఏ విధమైన వ్యూహంతో వెళ్ళాలి అన్నది అటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీరందరూ కూడా సమన్వయంతో, ఎందుకంటే ఒకసారి అటాక్ మనం మొదలు పెడితే ఆ తర్వాత అటు నుంచి ఏ విధమైన రిప్లై వస్తుందో అన్న దాని మీద కూడా మన ప్రిపేర్డ్నెస్ ఉండాలి. సో ఆ విధమైన విషయంలో త్రివిధ దళాలతో వారు చర్చలు జరపడం అన్నది సహజంగా జరుగుతూనే ఉంటుంది అన్నది మనం అనుకోవాలి. సార్ వీళ్ళు దాడి చేసింది అమెరికాలో తయారైన M4 AK-47 56 అట్ సార్. అంటే అమెరికా కూడా మొదటి నుంచి కూడా ద్వంద్వ వైఖరి చేస్తుంది. మనకి ఏదైతే అమ్ముతుందో వాళ్ళకి కూడా అదే అమ్ముతుంది. మీరు కొట్టుకు చావండి అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మనమైతే అమెరికాకి వాళ్ళకి ఏది కావస్తే అది చేస్తుంటాం. దాసోహం అని పోయే పరిస్థితికి కూడా వెళ్ళామని చెప్పి కొంతమంది కామెంట్స్ వస్తున్న నేపథ్యం. ఇలాంటి దాంట్లో వేరే దేశాలు ఏవైనా ఒకవేళ పాకిస్తాన్కి సపోర్ట్ చేసినా ఉపేక్షించాల్సిన అవసరం ఉందా భారత్కి? ఎందుకంటే సాధారణంగా ఉగ్రవాద సంస్థల దగ్గర ఉన్న వెపన్స్ అన్ని కూడా ఎక్కడో ఒక చోట పోలీస్ ఫోర్సెస్ ని అటాక్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నక్సలైట్ దగ్గర చూసినా కూడా వారు చాలా చోట్ల పోలీస్ స్టేషన్లను అటాక్ చేయడం, పోలీసు కాన్వాయిల్ని అడ్డుకోవడం, కాన్వాయిల్లో వాళ్ళు ఐఈడీలు పెట్టి బ్లాస్ట్ చేసి అక్కడ పోలీసు వారి దగ్గర, సెక్యూరిటీ ఫోర్సెస్ దగ్గర ఉన్న వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని హస్తగతం చేసుకొని వారు ఉపయోగిస్తుంటారు. తర్వాత మీరు చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ కావచ్చు, పాకిస్తాన్ లోనే కూడా తాలిబాన్ వ్యవస్థ కావచ్చు, వీటన్నిటి యొక్క పర్యవసనం కూడా, ఎందుకంటే తాలిబాన్ వారు మళ్ళా ఇటువంటి సంస్థలతో వాళ్ళు కాంటాక్ట్ లో, ఎందుకంటే అది కూడా ఒక ఉగ్రవాద సంస్థే కాబట్టి ఈ విధంగా వారి మధ్య ఈ వెపన్స్ అన్నవి కూడా అదలా బదలా అవుతుంటాయి. సో అక్కడ వచ్చిన వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి ఫైనల్ గా అవి ఎక్కడ ఏ విధంగా ఉన్నాయన్నది అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దాన్ని స్వీకరిస్తారు. అందువల్ల ఈ విధంగా వాళ్ళ దగ్గర అమెరికన్ ఆయుధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉన్నారని మనం ఒక నిష్కర్షకు ఇప్పుడే దిగడం సబబు కాదు. ఎందుకంటే ఈ టెర్రరిస్ట్ హ్యాండ్స్ లో ఎప్పుడు కూడా ఈ వెపన్స్ మారుతూ ఉంటాయి, ఉగ్రవాదుల ఒక్కొక్క సంఘటన నుంచి ఇంకొక సంఘటన. సార్ మరొకటి నిన్నో ఒక 2 రోజుల క్రితం మీరు చూసే ఉంటారు.